ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వేంకటరంగార్యశిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్యవిబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పదిలో 1వ తిరువాయిమొഴിలో మనం 6వ పాసురంలోకి ప్రవేశించాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. వాజందార్గళ్ వాజందదు మామజై మొక్కిలిల్ మాయందు మాయందు ஆஜந்தார்யன்னல்லால் அன்னு முதல் இன்னருதியா. வாழந்தார்கள் வாழிந்தே நிற்பர் என்பதில்லை நெற்குறில் ஆழந்தார் கடல் பள்ளி அண்ணல் అడియవర్ ఆమినో. ఈ పాసురంలో నమ్మాళ్వార్లు ఈ 10 సారాంశంగా మనం చెప్పుకున్నట్లుగా ఐశ్వర్యం యొక్క అస్థిరత్వాన్ని గురించి చెప్తూ, అయ్యో మీరు ఈ ప్రపంచం ఏదో శాశ్వతమని అనుకుంటున్నారు, ఈ ప్రపంచంలో అన్నీ అశాశ్వతాలే అని అంటుంటేట లోకులన్నారట, అయ్యో పిచ్చియాళ్వారే, మీకు లోకం ఏం తెలుసండి, ఎక్కడో కురుకాపురిలో ఆ చెట్టు తొర్రలో అక్కడ కూర్చుని ఉన్నారు. లోకంలో చాలామంది హాయిగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదైనా మనం ఒక విషయాన్ని గురించి ఆలోచించేటప్పుడు చెడు వాళ్ళని ఎక్కువగా చెప్పుకుంటామా, మంచిని ఎక్కువగా చెప్పుకుంటామా? కాబట్టి మంచిని గురించి చెప్పుకోవచ్చు కదండి. మీరెందుకండి చెడుని గురించే ఆలోచిస్తున్నారు, మాకు చెప్తున్నారు అని అంటే, ఈ పాసురంలో ఏం చెప్తున్నారంటే ముందుగా ప్రతిపదార్థాన్ని చూద్దాం. వాజందార్గళ్ వాజందదు, సుఖంగా ఉజ్జీవించిన వాళ్ళు అంటే లోకంలో హాయిగా బ్రతికిన వాళ్ళు, వాళ్ళు బ్రతికిన ప్రకారం మీకు చెప్తా వినండి. ఎలాగ సుఖాలు అనుభవించారో అవి ఎలా శాశ్వతాలు కావో నేను చెప్తా వినండి. మా మళై మొక్కలిల్, మా మഴై అంటే పెద్ద వాన. ఆ పెద్ద వానలో ధార కింద పడగానే ఒక బుడగ బయలుదేరుతుంది. మొక్కలిల్ ఆ బుడగల్లాగా, మాయందు మాయందు ఇంకో ధార వచ్చి ఆ పైనుంచి పడేటప్పటికి ఈ కింద ఏర్పడ్డ బిందువు కాస్త టప్మని పేలిపోతుంది. ఆళందార్ ఆ బిందువు ఎలా అణగిపోయిందో ఈ సుఖాలు అనుభవించేవాళ్లు కూడా అలాగే కాలగర్భంలో కలిసిపోయారు. ఎండ్రల్లాల్ అంతేకాదండి, అండ్రు మొదల్ ఇన్నరుదియా ఆనాడు మొదలు ఈనాటి వరకు వాజందార్గళ్ వాజందే నెర్పర్ సుఖంగా బ్రతికిన వాళ్ళు సుఖపడే ఉంటారు. ఎన్నదిల్లై అనే మాట మాత్రం శాశ్వతంగా లేదు. ఎప్పుడూ సుఖపడతాము అనేటువంటి శాశ్వతత్వము ప్రాణికోటికి లేదు. నిర్కురిల్ మీరు గనక నిజంగా సుఖపడాలి అని అనుకుంటే, అందు ఆర్ కడల్ లోతైన నిండైన సముద్రంలో పళ్ళి అన్నల్ పడగలుగల స్వామిపై పవళించిన సర్వేశ్వరుని అడియవర్ ఆమిన్ దాసులు అవండి. అంటే లోకంలో ఎంతోమంది సుఖంగా ఉన్నారని కదా మీరంటున్నారు. ఉన్నారు నిజమే, వాళ్ళు ఉన్నారనుకున్నా ఆ సుఖాలన్నీ కూడా నీటి బుడగల్లాగా
బుద్బుదప్రాయాలు అంటారు. నీటి బుడగల్లాగా తక్షణమే నశించిపోతూ ఉంటాయి. ఇలా నశించకుండా శాశ్వతంగా సుఖించాలి అని అనుకుంటే మాత్రము క్షీరసాగర శయనుణ్ణి ఆశ్రయించండి. కడల్ పళ్ళి అన్నల్ అడియవరామినో. అది ఆ క్షీర సముద్రంలో ఆదిశేషునిపై పవళించినటువంటి స్వామి యొక్క పాదాలను మీరు సేవించండి అని అంటున్నారు అన్నమాట. అంటే ఒక్కటేనండి, మనం శాశ్వతంగా అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. ఆ శాశ్వతత్వం కూడా మనం ఉన్నంతకాలం. మరి మన జీవితాలే శాశ్వతం కానప్పుడు అశాశ్వతమైనటువంటి సుఖాలు అశాశ్వతంగానే మిగిలిపోతూ ఉంటాయి కదా. అందులో ఆశ్చర్యమేముంది అని అంటే, సుఖంగా జీవించిన వాళ్ళు కూడా బుద్బుదప్రాయులైనటువంటి వాళ్లే అనేటువంటి నగ్న సత్యాలని మనకి ఇందులో అందిస్తున్నారు. అదే మనకి ఈడు వ్యాఖ్యానంలో ఎలా చెప్పారో చూద్దాం. ఈడు వ్యాఖ్యానం 19వ పేజీ. ఆరాం పాట్, 6వ పాసురం యొక్క అర్థం. వైద్యర్గళ్ பிழைத்தாரை எண்ணுமாப்போலே ముడిందవర్గళై ఎన్నుగిరదన్. చిన్న చిన్న హాస్యవాక్యాలు పెడుతూ ఉంటారండి. ఏమండి, డాక్టర్ దగ్గరికి ఎన్నో కేసులు వస్తాయి. ఆ వచ్చినప్పుడు డాక్టర్లు మా దగ్గర ఇంతమంది బతికి బట్ట కట్టారండి, ఇంతమందికి ప్రాణాలు పోసామండి అని బ్రతికున్న వాళ్ల గురించి గొప్పగా చెప్పుకుంటారా? లేకపోతే ఫెయిల్ అయిన కేసెస్లు ఇంతమంది వెళ్ళిపోయారు, అంతమంది వెళ్ళిపోయారు, నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అవి చెప్పుకుంటారా? అంటే ఎన్నగిరదెన్ అలా లెక్క పెడతారండి. అంటే లోకం అడుగుతోందనమాట ఆళ్వార్లని. ఆళ్వారే, ఎంతమంది సుఖంగా ఉండట్లేదు, ఎందుకు మీరిలా అనుకుంటున్నారు అంటే, జీవిత్తవర్గళం సిలరిల్లయ్యో ఎన్నా. హాయిగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి లోకంలో? అదిరుందపడి కెట్కలాగాదో పెన్నయ్యంగిరార్. చాలామంది శాశ్వత సుఖాలు అనుభవిస్తున్నామని అనుకుంటున్నారు గాని, జీవితం అశాశ్వతమైనప్పుడు సుఖాలు అశాశ్వతాలు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి నమ్మాళ్వార్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే వాజందార్గళ్ ఇత్యాది అంటే ఎవరైతే ఉజ్జీవిస్తున్నారో, జీవిస్తున్నారో, అద్భుతంగా బ్రతుకుతున్నామో అని అనుకుంటున్నారో, జీవిత్తారా ఇరిక్కరవర్గళ్ జీవిత్తదెల్లాం. బ్రతుకుతున్నారు అంటే బ్రతుకుతున్నారండి. ఇది మాత్రం సత్యం. జీవిస్తున్న ప్రతివాళ్ళు మేం హాయిగా బ్రతుకుతున్నామని ఎవ్వరూ అనరండి. ఎలా ఉన్నారండి? ఏదో వెడుతున్నాయి రోజులిలాగా అది అంటున్నారు నంబిళ్ళయ్య గారు ఇక్కడ. అవరగళ్ వాజందారాగా నెనైతిరిక్కార్గళ్. వాళ్ళు మేం బావున్నామో అని అనుకుంటున్నారు. అలా అనుకోపోతే జీవితం వెళ్ళదు. కాబట్టి ఉన్నదాన్నే ఆనందంగా భావించుకోవాలి తప్ప జరిగిన దాన్ని అదే ఆనందమని అనుకునేందుకు అవకాశము లేదు. ఇవర్ వినాశం ఎన్నెరిక్కార్. ఏమండి, అందరూ అని అందరి గురించి చెప్తున్నారు నమ్మాళ్వారే. మీరు అందరిలో లేరా అండి అంటే, నేను ఉన్నానండి, కానీ నేను ఈ జీవితము అది వినాశం ఎన్నిరిక్కిరార్, అది ఎందుకు పనికిరానిదే అని నేను మొదట్నుంచి దాని యొక్క అశాశ్వతత్వాన్ని నేను అంగీకరించా. మరి మీరేమో అదే శాశ్వతమేమో అనుకుంటున్నారు. అందువల్ల మీకోసం ప్రత్యేకంగా నేను చెప్పవలసి వస్తాను. అవరగళ్ వాజ్వాగా నేను ఎత్తెరెక్కర ఎత్తయ్యిరే. వాళ్ళు మేము జీవిస్తున్నాము అని అనుకుని, ఇక్కడ ఆళ్వారేమనుకుంటున్నారు? ఎన్నంకెడుప్పాయో ఎన్నో కేడాగవే నేనెత్తెరెక్కిరదు. ఈయనకేమో అబ్బా ఇంకా ఎన్ని కష్టాల పాలు చేస్తాయ్యా అంటే, హృదయాలలో దాని యొక్క స్థితిలో 2 దశలు అన్నమాట. మొదటి దశ ఏమిటి అంటే, మనం ఉన్నది ఎంతో అదృష్టమైన దశ. మన అదృష్టం కొద్దీ ఈ సుఖాలు అనుభవిస్తున్నాం, ఈ భోగాలు అనుభవిస్తున్నాం. ఇది సామాన్యుల యొక్క అవస్థ. మరి వేదాంతపరమైనటువంటి జ్ఞానాన్ని అవగతం చేసుకున్నటువంటి నమ్మాళ్వార్ల యొక్క హృదయ స్థితి ఎలాంటిది అని అంటే, ఎన్నం కెడుప్పాయో, ఇంకా ఎన్ని కష్టాలు ఇస్తావు తండ్రి అడగడం చూడండి.
అంటే నేనిప్పుడు ఉన్నదే కష్టభూయిష్టమైనటువంటి ఈ సంసారంలో నాకింకా నువ్వు ఎన్ని కష్టాలు ఇస్తావు. ఎన్నో కేడాగవే నెనైతెరెక్కెరదు. జీవితాన్ని ఒక హానిగా భావించేటువంటి పరిణత హృదయులుగా ఉన్నారు ఆళ్వార్లు. అంటే మన యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుంది అంటే సుఖాలే సుఖాలనుకుంటూ అనుభవించే భ్రమపడే స్థితి ఒకటైతే, ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, ఆ శ్రీమన్నారాయణ పదధ్యానమే శాశ్వతమైనది అని శాశ్వతానందాన్ని తలుచుకునేటువంటి పరిణతి చెందినటువంటి హృదయస్థితి కొందరిది అని. ఇది మనకు అర్థమవడానికి ఒక చక్కని పోలిక చెప్పారని. మా మజై మొక్కలిల్ పెరు మజై కుమిజిపోలే అని. ఒక వాన పడుతున్నప్పుడు ఒక బిందు వచ్చి నేల మీద ఒక చిన్న బుడగలా ఏర్పడుతుంది, కుమిజిపోలే. జల బుద్బుదవత్ సమం, జల బుద్బుదవత్ నీటి బుడగలాగా ఒకటి చిన్నది ఏర్పడుతుంది. సాధారణంగా జీవితాన్నండి ఈ బుద్బుదంతో పోలుస్తూ ఉంటారు. ఎలాగైతే జీవితాలు టప్ టప్ మని ఎగిరిపోతుంటాయో బుడగలు కూడా అలా టప్ టప్ మంటుంటాయి కదా, అందువల్ల ఆ పోలిక పోలుస్తూ ఉంటారనమాట. అది ఆ శ్లోకం కూడా అందమైన శ్లోకం. న క్రమేణ వివృద్ధంత జల బుద్బుదవత్సమం భూతేభ్యోండం మహాబుద్ధే బృహత్తదూదకేశయం అనేటువంటిది విష్ణు పురాణంలో చెప్పేటువంటిది. జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని గురించి చెప్పేటువంటి మాట. మామజై ఎంగిరదు, అది ఎంత పెద్దవానా అని అంటే అంటున్నారు. అనంతరం విజంద తుళియోడే నసిక్కుమంగైక్కాగా ఒక బుడగ ఏర్పడింది, ఇంతలో పైనుంచి ఒక ధార పడింది, ఇది టప్మని పేలిపోయింది. అంటే దీనికున్న శాశ్వతత్వం ఎంత, అవధి ఎంత, జీవన కాలము ఎంత అనేటువంటిది. మా ఎందు నసిత్తు నసిత్తు చెప్పుకున్నాం కదండి. ఒక్కొక్క పదాన్ని 2 సార్లు వాడ్డాన్ని వీప్స అంటారు. నశించిపోయి 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 అలాగ ఉపయోగించడం అన్నమాట. అంటే జీవితం అనేటువంటిది ఎప్పుడూ శాశ్వతము కాదు. మనం చెప్పుకునేటువంటి శాస్త్రము వేదాంత శాస్త్రమండి. మనం బ్రతికే బ్రతుకులో వేదాంతాన్ని సమన్వయించుకుంటూ జీవనయానం సాగించాలి. కాబట్టి ఈ సత్యాలను మనం అంగీకరించాలి అంటున్నారు. ఆజందారెండ్రల్లాల్, అందరూ అణగిపోయేవారే. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే కొంతకాలం గడిచిన తర్వాత వారి పని కూడా అయిపోయి తీరవలసినదే. జీవిత్తనాళ్ పండిన పాపత్తాలే అదో గతియలే విజందు తరైప్పడు మధుజియా. మరి బ్రతికినంతకాలం జన్మంతా కూడా ఎన్ని పాపాలు చేశారో దానివల్ల అధోగతి రాక తప్పదు, కర్మానుభవము తప్పదు. అది పూర్తిగా నశించడమే జరుగుతుంది. ఎక్కడో అదృష్టవంతులు ఈ బంధాలన్నీ ఛేదించుకునే పెరుమాళ్ల సన్నిధికి చేరగలుగుతారు. అన్రిత్యాది, ఇది ఒక అందమైనటువంటి ఒక ఎత్తుగడన్నమాట. అన్రల్లాల్ అది ఒక ప్రయోగం అంటారు చూడండి. మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు అనడానికి అన్రుమిదల్ ఇంద్రరుదియా, ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే ఏనాటి నుంచి ఎంతవరకండి? సృష్టికాలం తొడంగి ఇత్తై అళమవர்கள் జీవిత్తవర్கள் ஒரு படிப்பட జీవిత్తే పోందార్గళ్ ఎన్నం ఇవ్వర్ధంతానం మొదలిలే ఇల్లై అన్నారు. అసలు కొంచెం కూడా అవకాశం లేదు. దేనికి? సృష్టించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైనా ఒక్కళ్ళైనా శాశ్వతంగా ఉన్నారా? దానికి అసలు అవకాశమనేది లేనే లేదు. అంటే ఎంత గొప్పవాళ్ళైనా, నిన్న మొన్న చెప్పుకున్నామే, ఎంత గుణవంతులైనా, ఎంత కీర్తివంతులైనా, ఎంత ప్రజాభిమానాన్ని పడిసిన వారైనా, ఎంత సేవా తత్పరులైనా ఎప్పటికో ఒకప్పటికి నశించి తీరవలసినదే. నిర్కురిల్, మరి స్థిరంగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారా? మీకు శాశ్వతానందం కావాలి అని మీరు అనుకుంటున్నారా? నిలై నిన్న పురుషార్థం వేండి ఇరిందు కోళాగిల్, శాశ్వతమైన ఒక పురుషార్థం, మోక్ష పురుషార్థం
మీకు కావాలి అనుకుంటే. ఎవరమైనా జీవితంలో అశాశ్వతాలు కోరుకుంటామా, శాశ్వతాలు కోరుకుంటామా అండి? శాశ్వతంగా ఉండాలి అని కోరుకుంటాం. ఓహో, అలా కోరుకుంటారా? అలా అయితే ఆజందారి ఇత్యాది చాలా అందమైనటువంటి ఒక మాటని చెప్తున్నారు అన్నమాట. ఆజంద్ 6, అది లోతుగా ఆజంద్ పరంద కడలై పడుక్కయ్యాగ ఉళయ్య. ఏం చేయమంటారు స్వామి? మరి మేము ఆ శాశ్వతానందాన్ని పొందాలంటే ఇదిగో ఒక సముద్రం ఉంది చూడండి, అది ఎంత లోతుగా ఉంటుందో, ఎంత విశాలంగా ఉంటుందో. కడలై అంటే సముద్రము, ఆజంద్ పరంద లోతుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. దాన్ని పడకగా కలిగినటువంటి పడుక్కయ్యాగ ఉడయ్య సర్వేశ్వరన్, అక్కడ పడుకుని ఉన్నాడండి స్వామి. ఎవరండి? క్షీరార్ణవంలో శయనించినటువంటి స్వామి. దాన్నే మనం పరత్వాది పంచకంలో 2వ శ్లోకంలో చెప్పుకుంటాం కదండి, వ్యూహమూర్తిని సేవించండి. వ్యూహమూర్తి అంటే ఎవరు? దానికి శ్లోకం చెప్తారు చక్కటిది. ఆమోదే భువనే ప్రమోదవుత సమ్మోదే చ సంకర్షణం ప్రద్యుమ్నం చ తథా అనిరుద్ధమపి తాన్ సంహార సృష్టిస్థితిః కుర్వాణాన్ మతిముఖ్య షడ్గుణవశైః యుక్తాం స్త్రియుగ్మాత్మకైః వ్యూహాధిష్ఠిత వాసుదేవమపి తం క్షీరాబ్దినాథం భజే. వ్యూహాత్మకుడైనటువంటి క్షీరాబ్దినాథుడు. వ్యూహం అంటే ఏమిటండి? చాలా చక్కటి ప్రణాళిక. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని 4 రూపాలు పాలసముద్రంలో ఉండేటువంటి రూపాలు. అందులో వాసుదేవ తత్వం 6 గుణాలలోంచి 2 గుణాలుగా ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ రూపాలు బయలుదేరతాయి. అది ఏంటంటే భగవత్ శబ్ద వాచ్య అర్థాలుగా జ్ఞానశక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనేటువంటి 3 రొళ్ళు అంటే 6 గుణాలు. త్రియుగ్మం అంటే 3 సెట్స్ అన్నమాట. 6 గుణాలు. భగవత్తత్వం ఎక్కడవాడు? ఆయన వ్యూహాధిష్ఠిత వాసుదేవం, వ్యూహంలో క్షీరార్ణవశాయి అయినటువంటి వాసుదేవుడున్నాడే, ఆయన్ని సర్వేశ్వరన్, ఆయన్ని మీరు ధ్యానించాలి. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క వైభవాన్ని, ఒక్కొక్క అవతారనామాన్ని, ఒక్కొక్క దివ్య చేష్టితాన్ని మనకి అందిస్తున్నారు నమ్మాళ్వారు. అలాగే ఈ పాసురంలో క్షీరార్ణవశాయి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదాలను నమ్ముకోండి అంటున్నారు. తిరుమేనియన్ సౌకుమార్యత్తుక్కు ఈడాగ ఉరుత్తాదపడియాన అజత్తై ఉడైత్తాయి. ఆయన యొక్క తిరుమేని, తిరు పవిత్రమైనటువంటి మేను శరీరం, దాని యొక్క సౌకుమార్యత్తుక్కు ఈడాగా, దాని సౌకుమార్యానికి సరిపోయేలాంటి ఉరుత్తాదపడియాన అజత్తై ఉడైత్తాయ్, అజత్తై ఉడైత్తాయ్. ఆ రూపం ఎంత బావుందో, దాన్ని భరించడానికి శక్తి కలిగినంత లోతు ఉంది, అందము ఉంది, వైశాల్యం ఉంది. ఆ సముద్రానికి లక్షణాలు, సముద్రానికి విశేషణాలు ఇవన్నీ కూడా. దివ్యావ అవయవంగళై పరప్పికొండు, ఏదో ముడుచుకుపోయిన బాబాయ్ జాగ్రత్తగా ఆలి నిలయాయన అందులో ఎలా పడుకున్నాడో అలా కాకుండా పరప్పికొండు చాలా హాయిగా మంచి రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఎలా పడుకుంటారో పరప్పికొండు కణ్వళరుగైకు ఈడాన పరైపై ఉడైత్తాగై. హాయిగా పడుకోవడానికి, విశ్రాంతి ధామంగా భావించడానికి ఎలా శయనించి ఉంటాడో అలా శయనించడానికి వీలైనటువంటి వ్యూహమూర్తి పాల్కడలిలో వేయించేసి ఉన్నాడు అని. తిరుపార్కడలిలే వందు కణ్వళరందు అరుళగిరదు కర్మవశ్యనాయండ్రిరే. ఇది ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారండి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే మనము చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మని అనుభవించడం కోసం కర్మవశులమై
ఆయా కర్మలని అనుభవించడం కోసం పుడుతూ ఉంటాం. కానీ పెరుమాళ్ళు అలా కాదండి. ఆశ్రయణీయనాగైక్కిరే, సర్వసమాశ్రయణీయుడు పెరుమాళ్ళు. అందరి చేత ఆశ్రయింపదగినటువంటి వాడు పెరుమాళ్ళు, శ్రీమన్నారాయణుడు. ఆన పిన్బు కాబట్టి అవన్ నివైవోడే సేర స్వరూపానురూపమాన పురుషార్థత్తై పత్తుంగోళ్. ఆయన అంత హాయిగా అక్కడ చేరి ఉన్నాడు కాబట్టి నీకు నీ స్వరూప అనురూపం ఏమిటండి? స్వరూప అనురూపం కైంకర్యము చేయడమే జీవాత్మకి స్వరూపానికి తగినటువంటి పని. ఇవన్నీ కూడా కొన్ని సాంకేతిక పదాలుగా మనం గుర్తుపెట్టేసుకోవాలి. స్వరూప అనురూపము అంటే జీవాత్మకి తగినటువంటి పని. ఏమిటా పని? కైంకర్యము చేయడము మొదలైనటువంటిది. పురుషార్థత్తై పత్తుంగోళ్. ఆ మోక్ష పురుషార్థాన్ని మీరు ఆశ్రయించాలి అంటే ఆ పెరుమాళ్ల యొక్క శ్రీపాదాలనే మీరు సేవించాలి. అడియవరామినో, ఆయనకి దాసులు. అడియవర్ ఆమెనో, ఆయనకి దాసభూతులు కండి. అవన్ శేషి ఆయిత్త పిన్బో, ఆయనేమో శేషి అండి. ఇవి కూడా ఈ జంట పదాలు మనకెప్పుడు గుర్తుంటాయి కదా. శేషి అంటే మనని దాసులుగా కలిగినటువంటి వాడు. జీవుణ్ణేమో శేషభూతుడు అంటారు, పెరుమాళ్ళనేమో శేషి అంటారు. మనం శేషులైన తర్వాత நீங்கள் உங்கடைய శేషత్వత్తై ఇసయప్పారుంగోళ్. ఈ జీవతత్వానికి సరిపడినటువంటి స్వరూప ఫలాన్ని, స్థిర భావనని పొందాలి అంటే ఆయననే ఆశ్రయించాలి అనేటువంటిది. అదవా ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పారండి, ఇంకో విశేషార్థం. అడియవరామినో, అడిమై అల్లాద ஒரு వస్తువై ఇన్నడిమైయాక్కి కొడుత్తాగ నినైత్తిరుక్కుం. అంతవరకు మనం దాసులమని అనుకోవాలని కూడా తెలియనటువంటి వాళ్ళం. అటువంటి వాళ్ళం ఇవాళ మనఃపూర్వకంగా నేను శ్రీమన్నారాయణుడికే దాసుడను అని అనుకోవాలి. నినైత్తిరుక్కుం భగవదభిప్రాయత్తాలే సొల్లిత్తాగవుమాం. అంటే ఆయన స్వీకరించాలి అనే వాడు కాబట్టి స్వీకరించాలి అనే ఆయన కోరికకి తగ్గట్లుగా మనం కూడా మనసారా స్వామి మేము నీ పాద దాసులము అని అంగీకరించాలి. దాసత్వాన్ని అంగీకరించండి. అంగీకరించాలి అంటే క్షీరార్ణవ సాయిని, ఆ దివ్య పాదాలని ఎప్పుడూ ధ్యానించండి అని అంటూ, మీరు బ్రతికే వాళ్ళు బ్రతుకుతున్నారు కదా అంటున్నారు. ఎంతకాలం బ్రతుకుతున్నారు? మనిషి యొక్క ఆయుర్దాయం ఎంత? అందులో పూర్తిగా జీవించే వాళ్ళెంతమంది? కాబట్టి సుఖభోగానుభవం కూడా మనకి శాశ్వతము కాదు కాదు కాదు. మరి ఏది శాశ్వతము? మోక్షానంద అనుభవమే శాశ్వతము. అలాంటి శాశ్వతాన్ని పొందాలి అని అనుకుంటే, ఆ శాశ్వత ఆనందాన్ని పొందాలి అని మీరు అనుకుంటే ఆ వ్యూహమూర్తి పాదాలు సేవించండి అంటూ ఈ ఆరోపాసురంలో చెప్తున్నారు నమ్మాళ్వార్లు. వాజందార్గళ్ వాజందదు మామజై మొక్కిలిల్ మాయందు మాయందు ஆழந்தார் என் நல்லால் அன்று முதல் இன்னருதியா வாழந்தார்கள் வாழிந்தே நிற்பர் என்பதில்லை நிற்குறில் ஆழந்தார் கடல் பள்ளி அண்ணல் அடியவர் ஆமினோ. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமஹ. ஜெய் ஸ்ரீமன்னாராயண்.